సూపర్ 8లోకి ఇండియా T20 వరల్డ్ కప్లో ఇండియా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. బుధవారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో అమెరికాను ఓడించింది. మొదట యూఎస్ను 20 ఓవర్లకు 110 స్కోర్ చేయగా ఇండియా 18.2 ఓవర్లలో 111/3 రన్ చేసింది. నిన్న సూపర్ 8లోకి వెళ్ళింది ఇండియా అమెరికా. టెట్లో డబుల్ పాస్ రెండింతలు పెరిగిన పాస్ పర్సంటేజ్. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% క్వాలిఫై. ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత టెట్ క్వాలిఫై అయిన వాళ్లకు ఒకసారి డిఎస్సికి నో ఫీజు, క్వాలిఫై కారణాలు వచ్చేసారి ఫ్రీగా టెట్ రాసుకోవచ్చు. పేపర్ 2 ఎంత రాసింది అంతే, జాబ్స్ లేవు వాళ్ళ బీడీ చేసిన వాళ్ళకు ఎట్లా ఇబ్బంది జాబ్స్ లేవు, అంతా ఎస్జిడి వాళ్ళకే ఛాన్స్. ఎట్లా మరి అంతేగా, ఎందుకు డబుల్ అవుతుంది ఏమైతుంది. నేను కూడా బాధితున్నాయి బీడీఎస్సి. అంతేనా? ఎన్నిసార్లు కాళేశ్వరం డిజైన్ అన్ని వదులుకున్నావు నన్ను, అంతే అన్ని వదులుకున్నావు. ఇక టెట్ అయితే కనీసం 6 సార్లు అయిపోయింది అది. 6 సార్లు ఇక ఈసారి విసుగుపోతే రాయాలి ఇక. అంతేనా? చూసిరా అన్న? అన్నా మీకు దండం పెడతా జర చూడరు, మా గిరన్న బాగా తిన్నారా? 6 సార్లు అంట, కానీ ఫలితం లేదు, నాశనం పట్టించరు. 6 సార్లు మరి ఎట్లా? ఏ ప్రభుత్వం చేయబట్టి? కానీ గత ప్రభుత్వాలు అంటే నిర్ణయాలు, ఎందుకంటే డోర్ పెట్టి బీఈడీ చేసిన వాళ్ళకి ఎస్జిడి పోస్ట్ అవకాశం ఇవ్వలేదు. మెయిన్ స్కూల్ అసిస్టెంట్ ఉండాలి. మళ్ళీ ఇది స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి వెళ్తే ఎస్జిడి నుంచి వెళ్తారు, అంటే ప్రమోషన్లలో అది భర్తీ ఇది. ఇక అసలు బీఈడీ చేసిన వాళ్ళకు ఇద్దరికి ఎట్లుంటే అంటే బీఈడీ చేసిన వాళ్ళు ఎస్జిడి పోస్ట్ కూడా కొట్టుకోవచ్చు. ఇప్పుడు అట్లా లేదు, అది కాంట్రవర్సీ చేసినంత. మరి ఎట్లా ఇక అంతేగా, మార్పు ఏం రావాలి? మార్పు అంటే అందరికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కువ చదువుకున్నాడు తక్కువ స్కూల్లో చెప్పొద్దా? దాని వే ఎట్లా? అదే ఎక్కువ చదువుకున్నాడు తక్కువ పిల్లలు చెప్పొద్దా? మరి అదే పోయి బీడీ చేసిన వాళ్ళు ఎస్జిడి చేయొద్దు, చిన్న పిల్లలు చెప్పొద్దు, 5th వరకు చెప్పొద్దు, అది వాళ్ళ రూల్.